ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు మనం ఒక బెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి మనం ఎట్లా బ్లౌజ్ కట్ చేస్తే సెట్ అవుతుందని చూద్దాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, వాళ్ళకి వన్ సైడ్ రిమూవ్ చేయబడి ఉంటుంది. దానికి సరిపడా మనం చేయాలన్నమాట. అంటే ఏ కటింగ్ అయితే బాగుంటుంది తనకి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, అదే కంప్లైంట్ ఇచ్చారు, వేరే చోట 2-3 సార్లు కుట్టించుకున్నా కూడా కుదరలేదు అని. ఎందుకు కుదరలేదు అంటే క్రాస్ కటింగ్ ఉందన్నమాట. ఆ బ్లౌజెస్ క్రాస్ కటింగ్ ఉన్నాయి. మనం ఏం చేయాలి, క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కట్ పెట్టాలి. వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రైట్ కట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను సజెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ మాకు తెలియదండి, మేము కుట్టమని ఇస్తున్నాం కానీ వాళ్ళు ఎలా కుడుతున్నారని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. ఇదిగో చూడండి, కింద అంతా నీట్గా ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఇలా కింద ఏదైతే జిగ్జాగ్ ఉందో క్లాత్కి నీట్గా అది కట్ చేశాను. ఇప్పుడు వాళ్ళ లెంగ్త్ ఎంత ఉంది ఏంటనేది బ్యాక్ సైడ్ మనం ఫస్ట్ కట్ చేసుకుంటున్నాం అన్నమాట. నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇది మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేద్దాము, వాళ్ళు అందరికీ కూడా యూజ్ అవుతుంది ఈ ఐడియా ఇస్తే. చాలామంది ఇప్పుడు ఎక్కువైపోయింది కదా పాపం, ఈ బాధితులు ఎక్కువైపోయారు. సో ఇది చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఇప్పుడు వీడియో తీస్తున్నా. చూడండి, షోల్డర్ ఎంత ఉంది, వీళ్ళది 3 ఉంది. మనం యాక్చువల్గా 3నే పెడతాము, వీళ్ళది కూడా ఖచ్చితంగా కరెక్ట్గా 3నే ఉంది. 5 పెట్టాలన్నమాట. 2 నెక్ దగ్గర పెట్టాలి, 3 షోల్డర్ దగ్గర పెట్టాలి. మనం అలా అప్లై చేస్తాం కదా, ఇది కూడా సేమ్ అదే మెజర్మెంట్కి వచ్చింది. మనం ఎప్పుడు పైన డీప్ నెక్ దగ్గర అయితే డీప్ చేయకూడదండి, షోల్డర్ దగ్గర డీప్ చేయకూడదు. కింద నెక్ డీప్ కావాలంటే పెట్టాలి తప్ప పైన మాత్రం 2నే అప్లై చేయాలి, షోల్డర్కి 3 అప్లై చేయాలి. చూసారా, 3 అప్లై చేస్తే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. సాధారణంగా మన లేడీస్కి షోల్డర్ చిన్నగా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. అయితే ఆర్మ్ డీప్ అయితే మనకి ఆర్మ్ రౌండ్ చేసుకోవడానికి 6 అప్లై చేస్తున్నాం. మనం 6 అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఫ్యాట్ కూడా ఉన్నారు, దానివల్ల నేను 6కి అప్లై చేస్తున్నా. ఆమె ఎన్నో బ్లౌజులు కుట్టించుకున్నారంట. ఈ బెస్ట్ క్యాన్సర్ అయినప్పటి నుంచి వాళ్ళకి సెట్ కావట్లేదు అనేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనమాట. 6 అప్లై చేస్తున్నా. మనం ఎక్కడికైతే 2 తర్వాత 3 వేసామో, 3 నుంచి మనం 6 కిందకి డౌన్కి 6కి మార్క్ వేసుకోవాలి. అలా కొంత దూరంలో కూడా మళ్ళీ 6కి మార్క్ వేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్కి మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకుని రౌండ్ చేసుకోవాలన్నమాట. ఆ డాట్‌కి ఖచ్చితంగా టచ్ అవ్వాలనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. 1 పాయింట్ కిందకొచ్చినా ఓకే, పైకైతే వెళ్ళొద్దు. ఆ డాట్‌కి దాటి పైకి వెళ్ళొద్దు. మనం రౌండ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రౌండ్ కరెక్ట్‌గా ఉందా లేదా, వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, వాళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందనేది నేను మెజర్మెంట్ చూస్తున్నా. బాడీ మెజర్మెంట్ కూడా తీసుకున్నాను. వాళ్ళ బ్లౌజ్ ఏదైతే మంచిగా సెట్ అయిందో కొంచెం అటు ఇటుగా ఆ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లౌజ్కి నేను చూశాను. ఫస్ట్ మన మెజర్మెంట్ ప్రకారం ఎలా వచ్చిందో అలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ కూడా చూస్తే కరెక్ట్గా వచ్చింది. మనం తీసుకున్న మెజర్మెంట్కి బ్లౌజ్కి కరెక్ట్ ఉండింది. దాని ప్రకారం నేను చేస్తున్నా. ఇప్పుడు ఈ బ్లౌజ్ విడ్త్ ఎంత ఉందనేది చూస్తున్నా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ 44 సైజు బ్లౌజ్, పెద్ద బ్లౌజ్ అని చెప్పొచ్చు. బ్యాక్ ఎంత ఉందంటే 22 ఉంది. 22 చెస్ట్ విడ్త్ ఉందన్నమాట. అది కరెక్ట్గా వస్తుందా లేదో చూసుకోవాలి ఫస్ట్ కుట్ నుంచి లాస్ట్ వరకు. అలా కాదంటే ఇలా సీదా చేసి కూడా మనం ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు చూసుకోవచ్చు. సీదా పెట్టి చూసినా కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, సేమ్ వచ్చిందనమాట. చూసారా, 22 వచ్చింది. ఇప్పుడు ఆ 22 ఆర్మ్ హోల్ దగ్గర నుంచి నెక్ పాయింట్ వరకు సరిపోతుందో లేదో అంటే చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అది కరెక్ట్ వచ్చిందా లేదా అని మనం క్లియర్ చేసుకుంటున్నాం అనమాట. అదే మళ్ళీ నడుముకి ఆర్మ్ హోల్కి మధ్యలో ఒకసారి పెట్టుకొని అక్కడ మార్క్ వేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఎందుకు చూస్తున్నామంటే ఆర్మ్ హోల్ మనం కరెక్ట్గా పెట్టామా, ఎక్కువ తక్కువ అయిందా తెలుసుకోవడానికి చెక్కింగ్ అనమాట, అంతే. ఆ తర్వాత నడుముకి ఆర్మ్ హోల్కి మధ్యలో పెట్టుకొని చెస్ట్ లూజ్ అనేది వేసుకుంటాం. అలాగే వాళ్ళ నెక్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ చెస్ట్ లూజ్ అయిన తర్వాత ఏం చేస్తాము, నడుము ఎంత లూజ్ ఉందో చూడాలి కదా. వాళ్ళ బ్లౌజ్ చూస్తే ఎంత ఉందంటే చూడండి, 35.5. వాళ్ళ మెజర్మెంట్ కూడా సేమ్ వచ్చిందండి. బాడీ మెజర్మెంట్ నేను తీసుకున్నది కూడా
35.5 వచ్చింది. కరెక్ట్‌గా ఉందన్నమాట. మనం నడుముకి మార్క్ వేసుకునేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇలా 35 ఉంది కాబట్టి 35 పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. దేనికోసం? బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి కదా! దానికోసమని మనం 35.5 ప్లస్ 1 పెట్టాలి. అంటే 36.5 అవుతుంది అప్పుడు. అలా మార్క్ పెట్టుకుని పై ఈ 3 పాయింట్స్ కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. చూసారా? కొంచెం ఈ చెస్ట్ లూజ్ అనేది అటు ఇటు అయినా పర్వాలేదండి. కింద ఏదైతే నడుముకి మనం మార్క్ వేసుకున్నామో అక్కడి నుంచి ఆర్మ్ హోల్ మార్క్‌కి డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ కోసం. తర్వాత ఆర్మ్ హోల్ ఉంది కదా! అక్కడ కటింగ్ మార్క్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు అది అవసరపడుతుంది. అవసరం అనమాట. ఎక్కడైతే కటింగ్ పాయింట్స్ పెట్టుకున్నామో అక్కడ తప్పకుండా మనం కట్ చేసుకోవాలి. అవి నీడ్ ఉంటేనే మనం కటింగ్ పాయింట్ పెడతాం. కటింగ్ పాయింట్ పెట్టిన చోటల్లా కట్ చేసినట్టు. ఇలా ఆఫ్ చేయాలి. కమర్ ఆఫ్ చేయాలి. ఎక్కడైతే నడుం లూజ్ పెట్టుకున్నామో అక్కడికి ఇలా ఆఫ్ చేసి బ్యాక్ డాట్ కోసం మార్క్ వేసుకోవాలి. చూడండి 3.5 ఇంచ్ కానీ 4 ఇంచెస్ కానీ వేసుకోవచ్చు. అది పెద్ద బ్లౌజా చిన్న బ్లౌజా దాన్ని బట్టి వేయచ్చు. 3 నుంచి 3.5 వేయచ్చు, 3 వేయచ్చు, 4 కూడా వేయచ్చు. చూసారా వాళ్ళది నెక్ ఎంత ఉందనేది చూస్తున్నాను. వాళ్ళ నెక్ ఎంతవరకు వచ్చిందో అక్కడికి కుట్లోకి వెళ్ళే విధంగా ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాళ్ళ నెక్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా వేసుకుని చూడాలి. వాళ్ళు ఏంటంటే మనకి ఈ నెక్ ఇవన్నీ బాగుంది ఈ బ్లౌజు, సో యాజ్ ఇట్ ఈజ్ చేయమని అడిగారు. వాళ్ళకి ప్రాబ్లం అయ్యేదల్లా ఫ్రంట్ మాత్రమే. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, ఈ స్ట్రైట్ కట్ అనేది మనం కట్ చేసుకోవాలి. చూడండి వాళ్ళ నెక్ ఎంత ఉందంటే 7 ఉంది. మేము కామన్‌గా మనందరం కూడా ఎంత 7 యూజ్ చేయాలి. 7 యూజ్ చేస్తాం ఎవరికైనా. అదే చిన్న బ్లౌజ్ అయితే 6.5 పెట్టాలి. 6.5 పెట్టినప్పుడు కుట్టిన తర్వాత 7 కానీ 7.5 కానీ అది వెళ్తుంది. అలాగే 7 మనం అప్లై చేసామంటే కుట్టిన తర్వాత 8కి వెళ్తుందనమాట. సో వాళ్ళు స్క్వేర్ నెక్ మాత్రం పెట్టమన్నారు. అంటే 2 బ్లౌజెస్ ఉన్నాయి. ఒకటి రౌండ్ చేసాము. ఇప్పుడు స్క్వేర్ కట్ చేస్తున్నాం అనమాట. స్క్వేర్ మాత్రమే అడిగారు కాబట్టి స్క్వేర్ లెక్కనే కట్ చేసేస్తున్నాం. లేదంటే కార్నర్లో 1/2 ఇంచ్ మార్క్ వేసుకుని రౌండ్ చేసుకోవాలి. రౌండ్ కావాలంటే వాళ్ళు స్క్వేర్ అడిగారు కాబట్టి మనం స్క్వేరే కట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఎట్లా వేస్తున్నాను. నార్మల్ కట్ చేస్తున్నానండి. వాళ్ళకి నార్మల్ కట్ అయితే మంచిగా సెట్ అవుతుంది. ఎక్కువ తిత్తెల్లాగా లూజ్ రాదు ఫ్రంట్. ఈ నార్మల్ కట్ అయితే కొంచెం అద్దినట్టుగా అనిపిస్తుంది. మంచిగా వస్తుంది. చూడండి ఇది ఎట్లాగా ఇలా స్ట్రైట్గా కట్టేసి ఫ్రంట్ నెక్ సెట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ గైడ్ లైన్స్తోనే కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి 2 యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది, 3 యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అలాగే ఆర్మ్ హోల్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సైడ్ కూడా ఎక్కడైతే మనం చెస్ట్ లూజులు ఇవన్నీ వేసుకున్నాం అన్నీ యాజ్ ఇట్ ఈజ్ మనం డ్రా చేసుకోవచ్చు. మనం చేంజ్ చేయాల్సిందల్లా ఇక్కడ ఫ్రంట్ నెక్ ఒకటే. బ్యాక్ నెక్ ఎంత డీప్ ఉందో ఫ్రంట్ అంత ఉండదు కాబట్టి మనం ఫ్రంట్ 7 పెడతాము. ఈ వీళ్ళది ఎంత ఉందో చూద్దాము. వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందనేది ఇప్పుడు నేను డ్రా చేస్తున్నా. మన లెక్క ప్రకారం అయితే 7 అప్లై చేస్తాము. వీళ్ళది ఎంత ఉందో చూద్దామండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన కూడా ఒక మార్క్ వేసుకుని అది రిమూవ్ చేయొచ్చు. కింద యాక్చువల్గా 2 పార్ట్స్ ఈక్వల్ ఉన్నాయో లేదో చూసుకోవాలండి. కొంచెం పై లేయర్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను అది అలా వేయడం జరిగింది. బ్యాక్ పార్ట్ కొంచెం వెనక్కి పెట్టానన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది మనకి. చూడండి పైన క్రాస్ వస్తుంది, కింద డీప్ ఉంది. మనం ఎప్పుడు ఇలాగే చేయాలని పైన 2నే ఉండాలి, కింద 2.5 పెట్టుకొని డీప్ చేసుకోవాలి. లేదా 3 అయినా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం 2.5 సరిపోతుందండి. బ్యాక్ సైడ్ 2.5 నుంచి 3 వేసుకున్నా పర్వాలేదు, కానీ ఫ్రంట్ ఎక్కువ డీప్ చేయకూడదు. తర్వాత ఇబ్బంది పడతారు వేసుకోవడానికి. చూడండి వాళ్ళది ఎంతవరకు ఉందో చూస్తున్నాము. మనమైతే 5 అయితే అప్లై చేస్తామండి. 5 ఉక్కుపట్టి కాజాపట్టి దగ్గర 5 అప్లై చేస్తాం. వాళ్ళది ఎంత ఉందో చూద్దాము. చూడండి ఎగ్జాక్ట్ మన 5 మాత్రమే ఉంది.
కరెక్ట్‌గా ఉందనమాట. మన మెజర్‌మెంట్స్‌కి బ్లౌజ్ మెజర్‌మెంట్ సరిపోతుంది. సైడు ఎంత వాళ్ళు అప్లై చేశారో చూద్దాము. మనమైతే 6 అప్లై చేస్తామండి. ఇక్కడ 6 పెడతాము సైడయితే. షేప్ బెల్ట్ కోసము చూడండి వాళ్ళది కూడా 6 ఉంది. కరెక్ట్‌గా 6 ఉందండి. గుడ్. మన లెక్కల ప్రకారమే ఉండింది. ఇప్పుడు చూడవలసిందల్లా ఫ్రంట్ లెంగ్త్ అండి. ఫ్రంట్ లెంగ్త్ ఆమెకు కొంచెం పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇది బ్రెస్ట్ సైజు కూడా ఎక్కువ ఉండింది. సో, దాంతో మనం ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ సైడ్ ఎంతైతే లెంగ్త్ ఉందో ఫ్రంట్ కూడా మనం అంతే అప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ బ్లౌజ్‌కి అట్లా ఉంది కాబట్టి అదే మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడు కూడా అది మనిషిని చూసి మనం ఫ్రంట్ లెంగ్త్ అని ఎంత అప్లై చేయాలనేది చూడాలండి. డిసైడ్ అవ్వాలి. మనిషిని చూసిన తర్వాత డిసైడ్ అవ్వాలి. వాళ్ళ బాడీని బట్టి అది ఆహ్, డి సరే ఈక్వల్‌గా పెట్టాలా? లేకపోతే 1 ఇంచ్ తక్కువ పెట్టాలా అనేది చూడాలండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు 1 ఇంచ్ తక్కువగా అప్లై చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈక్వల్‌గా అప్లై చేస్తున్నాము. సైడ్ చూడండి. ఈ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ ఉందో దాని గైడ్‌లైన్ ప్రకారం ఇప్పుడు మనం కట్ చేస్తున్నాము. ఆర్మ్ హోల్ దగ్గర కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తది బ్యాక్ సైడ్‌తో మనం దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ సైడ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకొని ఉన్నాం కాబట్టి మనం అదినే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనం డ్రా చేసుకున్నాం కదా! దాని ప్రకారం కట్ చేసుకుంటే అయిపోతుంది. మనం కట్ చేసేటప్పుడు ఎక్కడికైతే గీతలు పెట్టుకున్నామో అక్కడికే కట్ చేయాలండి. అలా చేయడం వల్ల క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. క్లాత్ సేవ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా ఎక్స్ట్రా ఒక పై లేయర్ ఎక్స్ట్రా ఉందన్నాను కదా! అది కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ రౌండు ఇంకా ఫ్రంట్ ఒకటి లెంగ్త్ ఏదైతే పెట్టామో ఆ రౌండు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కగా నీట్‌గా డ్రా చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను కింద లేయర్ ఏదైతే ఉందో అది నేను డ్రా చేసి పెట్టాను. మనం నెక్ దగ్గర చిన్న టిప్పు టెక్నిక్ ఒకటి ఉందా అండి. ఇది నెక్ దగ్గర భుజాలు జారకూడదు, నెక్ దగ్గర లూజ్ రాకూడదు అంటే ఇలా క్రాస్‌గా చిన్నగా ఒక 1 ఆర్ 2 పాయింట్స్ కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల నెక్ దగ్గర నొక్కి ఉంటుంది. భుజాలు జారిపోవడం అన్న ప్రసక్తి లేకుండా ఇలా నొక్కి ఉంటుందనమాట. కొందరికి నెక్ దగ్గర లేచినట్టు ఉండి లూజ్ అయిపోయి భుజాలు జారిపోతూ ఉంటాయి. చూడండి ఇక్కడ కింద లెంగ్త్ దగ్గర ఫ్రంట్ లెంగ్త్‌కి నేను డ్రా చేసుకున్నాను కదా! ఇప్పుడు నేను అది కట్ చేస్తున్నాను. ఈ నెక్ సైడ్ ఇలా షోల్డర్ దగ్గర క్రాస్ తీసుకోవడం మీరు మర్చిపోవద్దు. ఒకవేళ తీసుకోకపోతే కనుక కుట్టేటప్పుడు అయినా మీరు అలా నెక్ సైడ్ ఎక్కువ పెట్టాలి. షోల్డర్ సైడ్ తక్కువ పెట్టాలి. ఇలా క్రాస్‌గా కుట్టుకోవాలి. అలా అయినా చేయొచ్చు. కుట్టేటప్పుడు మర్చిపోతామనుకుంటే ముందే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా నీట్‌గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పుడు మనకి కటింగ్ అయింది. ఇలా ఎక్కడైతే సైడ్ చెస్ట్ లూజ్‌లో ఆర్మ్ హోల్ లూజు పెట్టామో అక్కడ కటింగ్ మార్క్స్ అనేది వేసుకుంటున్నాం. ఖచ్చితంగా కటింగ్ మార్క్స్ వేసుకోవాలండి. ఇంకోసారి చెక్ చేస్తున్నా వాళ్ళ మెజర్మెంట్‌కి వచ్చిందా లేదా అని. కరెక్ట్‌గా వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కుదరట్లేదు అంటున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కట్ చేసి కుట్టి ఇవ్వాలని డిసైడ్ అయినా. ఎందుకంటే ఇక్కడన్నా వాళ్ళకి సెట్ అవ్వాలనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇలాగా మార్క్ వేసుకోవాలండి. ఇది రోలర్‌తో మార్క్ వేసుకుంటే అన్ని లేయర్స్‌కి పడుతుంది. ఆ మార్కు కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ డీప్ తీయాలి కదా! ఫ్రంట్ డీప్ తీస్తున్నాను చూడండి. ఇలా డ్రా చేసుకొని చక్కగా ఆ 2 లేయర్స్ మాత్రం పట్టుకొని మనం ఫ్రంట్ డీప్ తీసుకోవాలి. ఫ్రంట్ 2 లేయర్స్ జాగ్రత్తగా పట్టుకొని కింద బ్యాక్ సైడ్ కట్ అవ్వకుండా నీట్‌గా ఇలా కట్ చేసుకోవాలండి. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము ఇంకా డాట్స్ వేసుకోవాలి మనం. కింద డాట్స్ ఉంటాయి కదా! కింద పెద్ద డాట్ ఉంటుంది. ఉక్కుపట్టి కాజా పట్టి దగ్గర ఒకటి ఉంటుంది. ఆర్మ్ హోల్ దగ్గర ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం మెయిన్ డాట్ ఎంత వేస్తామంటే 3కి మనం అప్లై చేస్తాం. 3కి మనం మెయిన్ డాట్ వేసుకోవాలి. ఇది ఎంత ఉందనేది చూద్దాము. ఎగ్జాక్ట్ 3 ఉందండి. 3 వాళ్ళది కూడా 3నే వచ్చింది. మనం కూడా 3 మ్యాక్సిమం ఇదన్నీ మన మెజర్మెంట్స్‌కి కరెక్ట్‌గా ఉందండి. ఈ బ్లౌజ్ ఎవరు కుట్టారో కానీ కరెక్ట్‌గానే పెట్టారు. కాకపోతే ఫ్రంట్ క్రాస్ పెట్టారు. చూడండి ఎంత 3 తర్వాత 2కి వేసుకుంటాం మార్కు. సెకండ్ కటింగ్ మార్కు 2కి వేసుకోవాలి. 2కి మధ్యలో 1 దగ్గర చిన్న మార్క్ పెట్టుకొని మిడిల్ చేసి పైకి
2.5 కానీ 3 కానీ వేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళది ఎంత ఉందో చూద్దాము. యాక్చువల్గా వాళ్ళది 3కి ఒక 2 పాయింట్స్ తక్కువ ఉందండి. 3కి 2 పాయింట్స్ తక్కువ ఉండింది. మనం అలానే వేస్తున్నాము. తర్వాత ఇంకా ఎక్కడైతే మనం ఉక్కుపట్టి కాచాపట్టి దగ్గర మార్క్ వేస్తామో అది మిడిల్ అన్నా వేసుకోవాలి, లేదంటే కొంచెం కిందకి వేసుకోవాలండి. ఈ పెద్ద డాట్ ఏదైతే ఉందో దానిపైకి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పైకి వేసుకుంటే సైడ్ డాట్ సరిపోతుంది. ఇలా కటింగ్ మార్క్స్ అయితే పెట్టుకోవాలి, కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా మార్క్ వేసుకోవడం వల్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి ఈజీగా పడుతుంది. బ్యాక్ అంటే బ్యాక్ పార్ట్ ఏమవుతుంది, ఒకటి లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఒకటి రైట్ సైడ్ అవుతుంది. ఇలా మనం ఫింగర్ పెట్టుకుని బ్యాక్ సైడ్ కూడా వేసుకోవడం వల్ల చక్కగా కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా ఈక్వల్గా వచ్చిందో లేదో ఈ పెద్ద డాట్ ఏదైతే ఉందో కింద అది చూసుకోవాలండి. ఇలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ బాగా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నా. సైడ్ వరకు కాకుండా మధ్యలో ఏదైతే కర్వ్ వచ్చిందో అక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఆ మార్క్ మనం కటింగ్ మార్క్ పోయింది కాబట్టి మళ్ళీ కటింగ్ మార్క్ వేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకోవడం వల్ల నిప్పుల దగ్గర పాయింట్ ఉంటుంది కదా, ఆ నిప్పుల్ పాయింట్ ఏదైతే ఉందో అది అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుంది, కరెక్ట్ ప్లేస్కి కూర్చుంటుంది, కరెక్ట్ ప్లేస్కి వస్తుందన్నమాట. నిప్పుల్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్కి వచ్చేయకూడదు, బ్యాక్కి వెళ్ళిపోకూడదు. ఆ నిప్పుల్ ఎక్కడుందో అక్కడ ఉండాలి ఈ పాయింట్ అనేది. అప్పుడే బ్లౌజ్ సెట్ అయినట్టు అనమాట. అలా చూసుకుని సెట్ చేస్తే ఆ బ్లౌజ్ వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? చూడండి ఇలాగా ఈ కొంచెం 3 పాయింట్స్ కింద ఇలా రావాలి, ఈ షేప్ రావాలన్నమాట. ఈ షేప్ చూసుకుని దాని ప్రకారం మనం ఆర్మ్ హోల్ దగ్గర మనం ఈ డాట్కి కటింగ్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. కప్ సైజు ఈ మిడిల్ ఏదైతే ఉంటుందో ఆ కప్ ప్లేస్లో కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే డాట్స్ అటు ఇటు అయిపోతాయి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేలాగా మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. నేను అటు ఇటు కూడా వేసేసాను. మనకి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి చూడండి ఎట్లా చేస్తున్నామంటే వాళ్ళ హ్యాండ్ ఎంత ఉంది, ఇది 8 ఉంది కానీ 9 వరకు వాళ్ళ హ్యాండ్ అప్లై చేయమన్నారు. వాళ్ళు 9 వరకు పెట్టమన్నారనమాట, లెంగ్త్ పెంచమని చెప్పారు. సో మామూలుగా అది 2 పొరలు ఇవి చూడండి ఇట్లా వేస్తే ఏమవుతుంది, మనకి ఈ విడ్త్ అనేది రాదు, పీసెస్ జాయిన్ చేయాల్సి ఉంటుంది. చూడండి 8 to 8.5 ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. మనకి వాళ్ళకి ఎక్కువ పెద్ద బ్లౌజ్ కాబట్టి వెడల్పు ఎక్కువ కావాలి కాబట్టి ఈ ఫోల్డింగ్ అయితే మనం వేసుకోవాలి. 1 మీటర్ క్లాత్ అయితే మనకి ఈ ఫోల్డింగ్కి వస్తుందన్నమాట. ఇంకా తక్కువ క్లాత్ తక్కువైతే మాత్రం పీసెస్ జాయిన్ చేసి వేసుకోవాలి. దీనికైతే ఆ అవసరం లేకపోయింది. 1 మీటర్ క్లాత్ నేను తీసుకున్నాను కాబట్టి లైనింగ్ క్లాత్. ఇప్పుడు 9 వాళ్ళు ఇంచెస్ పెట్టమన్నారు కాబట్టి 9+1 పెట్టాలన్నమాట. 9 రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ 1 ఇంచ్ ఫోల్డింగ్ అది ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. అక్కడ పైన 9 పెట్టుకున్నాము, అలాగే కొంత దూరంలో మళ్ళీ 9th మార్క్ వేసుకున్నాము. ఎంత దూరం అంటే ఒక 9 ఇంచెస్ 9.5 ఇంచెస్కి మళ్ళీ ఇలా మార్క్ వేసుకోవాలి. చూడండి ఎక్కడైతే మనకి పైన మార్క్ ఉందో దానికి డౌన్ సైడు ఆర్మ్ రౌండ్కి 3.5కి మార్క్ వేసుకున్నాను నేను. ఖచ్చితంగా 3.5కి మార్క్ వేసుకోవాలండి, పెద్ద బ్లౌజ్ కాబట్టి. అదే చిన్న బ్లౌజ్ అయితే కనుక 3 వేసుకోవచ్చు. ఇక్కడ 3 పెద్ద బ్లౌజ్ కాబట్టి నేను 3.5కి వేస్తున్నాను. చూడండి వాళ్ళ ఆర్మ్ హోల్ ఎక్కడికి వచ్చింది, వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. మనం వేసిన బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. అయితే మనం 3.5కి వేసాం కదా, ఇంకా ఒక 2 పాయింట్స్ వాళ్ళది కిందకే ఉందన్నమాట. వాళ్ళు 4కి వేసారో ఏమో మరి, కిందకే వచ్చింది. నేను మళ్ళీ అది సరి చేస్తున్నా. చూడండి ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం. వాళ్ళ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా ఆర్మ్ రౌండ్ చేసేసుకోవాలి. చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆర్మ్ రౌండ్ ఫస్ట్ ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ అప్పుడు పైన పార్ట్ ఏదైతే ఉందో షోల్డర్ దగ్గర జాయిన్ చేసే పార్ట్ 1 or 1.5 ఇంచ్ స్ట్రైట్గానే ఉండాలండి. స్ట్రైట్గా గీసుకున్న తర్వాత రౌండ్ ఇలా రౌండ్ చేసుకొని వాళ్ళ ఆర్మ్ హోల్ ఎక్కడి వరకు వచ్చిందో దానికి జాయిన్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాం కదా, అంతవరకు తీసుకెళ్ళడం వస్తే ఎస్ లెక్క చిన్నగా టర్న్ అవుతుంది. ఎస్ లెక్క అక్కడ టర్న్ చేసుకోవాలి. సో దానివల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది అన్నమాట, కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది మనకి. అలా తిరగడం వల్ల ఎక్కువ ముడతలు రాకుండా ఉంటాయి. ఎస్ లెక్క ఎప్పుడైతే మనం కిందకి టర్న్ చేసామో
ముడతలు ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి వీళ్ళ విడ్త్, బ్లౌజ్ విడ్త్ ఎంత ఉందో అనేది చూస్తున్నాను. ఇలాగ మార్క్ వేసుకోవాలి వాళ్ళ విడ్త్ ఎంత ఉందో. అలాగే బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను కదా, కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తున్నా. కరెక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం దాని ప్రకారము కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర మనం కటింగ్ మార్క్ పెట్టాం కదా, ఆ కటింగ్ మార్క్ కట్ చేసుకోవాలి మర్చిపోకుండా. ఆ తర్వాత ఈ హ్యాండ్ ఏదైతే జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ కూడా సెపరేట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా డ్రా చేసుకొని రోలర్ చేసుకోవాలి. రోలర్ మార్కర్తో చేసుకోవడం వల్ల అన్ని లేయర్స్గా అవుతుంది. ఇప్పుడు చూడండి జాయింట్ని కూడా నేను సెపరేట్ చేసేసుకున్నాను. ఇలా జాయింట్ సెపరేట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఆమ్ హోల్ రౌండ్ తీస్తామన్నమాట. ఇప్పుడు ఇలా రోలర్ మార్కర్తో చేసుకోవడం వల్ల అన్ని లేయర్స్కి కూడా మార్క్ వెళ్ళిపోతుంది. మనం ఎస్పెషల్లీ డ్రా చేయాల్సిన అవసరం లేదు మార్కర్తో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రంట్ రౌండ్ అనేది ఫ్రంట్ డౌన్ ఉంటుంది కదా, అది మనం డ్రా చేసుకోవాలి. మనం వేసిన బ్లౌజ్ ఫోల్డింగ్ని బట్టి ఇది ఏదైతే హ్యాండ్ ఫోల్డింగ్ ఉందో దాన్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ వేసాం కాబట్టి పై లేయర్ ఒకటి తీసేసి కింద లేయర్ ఒకటి వదిలేసి మధ్యలో 2 లేయర్స్ ఇలా పట్టుకోవాలి. 2 హ్యాండ్స్కి సింగిల్ పర్లు వస్తున్నాయా 2 సైడ్స్ వస్తున్నాయో చెక్ చేసుకోవాలండి. ఇది కట్ చేసేటప్పుడు చాలా టైమ్స్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కింద లేయర్ని కూడా కట్ చేసేస్తారు. ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. నేర్చుకునే వాళ్ళు ఇలా కట్ చేయకుండా సెపరేట్ చేసుకుని మొత్తం పరుచుకుని 2 హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి వేసి కట్ చేసుకుంటే ఇంకోళ్ళ మిస్టేక్ వచ్చే అవకాశం ఉండదు. ఇలా ఫ్రంట్ డీప్ తీసుకున్నాక ఎఫ్ అన్న మార్క్ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎఫ్ అని వేసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ పెట్టుకొని, ఎఫ్ అంటే ఫ్రంట్ కదా, ఫ్రంట్ సైడ్ పెట్టుకుని ఆ మార్క్ ఫ్రంట్ పెట్టుకుని కుట్టుకోవడం ఈజీ అవుతుంది. ఎఫ్ అని వేసుకోవాలి. ఏ మార్కు పెట్టుకోకపోతే మాత్రం తర్వాత కన్ఫ్యూజ్ అవుతాం, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ మనకి తెలియదు. ఫ్రంట్ అంటే బ్యాక్ పార్ట్ కుట్టం కానీ లెఫ్ట్ సైడా రైట్ సైడా అనేది ఈజీ అవుద్ది. ఎఫ్ చూసుకొని వేసుకోవడం వల్ల 2 సైడ్స్ ఎఫ్ పెట్టుకోవడం వల్ల ఈజీ అవుతుంది అనమాట. హ్యాండ్స్కి ఏ సైడ్ మనం క్రాస్ తీసామో తెలియదండి. ఇలా మామూలుగా పరుచుకున్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయలేము. అది ఎఫ్ పెట్టుకోవడం వల్ల ఓకే ఇది ఫ్రంట్, ఇది కుట్టేటప్పుడు ఫ్రంట్కి వెళ్తుందో లేదో ఈజీగా చేసుకుంటాం. ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ తీస్తున్నాను. కింద ఏదైతే జిగ్జాగ్ క్లాత్ ఉందో వేస్ట్ క్లాత్కి అది నీట్గా కట్ చేసేసాను. ఇప్పుడు వాళ్ళది ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి వాళ్ళది ఎంత ఉందో చూస్తున్నాం. లేకపోతే ఏమవుతుందంటే ఫ్రంట్ లెంగ్త్ ఎంత పెట్టామో దానికి అంటే నెక్ పార్ట్ దగ్గర నుంచి కిందకి 5 అప్లై చేస్తాం కదా, ఆ 5 అప్లై చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి పెడతామన్నమాట. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసుకుంటాం. ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే కుట్టులోకి పోవడానికి. కింద ఏదైతే మనం బ్యాక్ పార్ట్కి 2 లైన్స్ వేసామో 2 లైన్స్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోవాలి. అలాగే కటింగ్ అయిన మనం 5 పెట్టి కట్ చేసిన భాగం దగ్గర 1/2 ఇంచ్ పైకి పెట్టాలి. ఇక్కడ సైడ్ అయితే 6 పెట్టి కట్ చేసాము కదా, ఎక్కడైతే 6 పెట్టి కట్ చేసామో అక్కడ పైకి 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి. ఇంకా దీనికి మెజర్మెంట్ అయిపోయింది. మనకు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. మనకి ఏదైతే ఈ సైడ్ ఆ సైడ్ మార్క్ వేసుకున్నామో అయిపోయింది మెజర్మెంట్. చూడండి ఇలా వాళ్ళది కరెక్ట్గా వస్తుందో లేదా అని ఇంకొకసారి చెక్ చేశాను, అయిపోయింది. ఏదైతే ఫ్రంట్ సైడు 5 పెట్టామో అది ఫ్రంట్ పార్ట్ అని ఈ పీసెస్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. క్రాస్గా కటింగ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి అలా ఈ సైడ్ ఆ సైడు మనకు మార్క్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రిమూవ్ చేసాం కదా, మధ్యలో ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్కి మార్క్ వేసుకుని షేప్ చేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్కి ఇలా షేప్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇలా పెట్టుకోవాలి. ఏదో ఒక మార్క్ మీరు ఇది ఫ్రంట్ సైడ్ అనేది గుర్తుగా పెట్టుకోవాలండి. కుట్టేటప్పుడు ఆ సైడ్ నుంచి కుడతాం ఫ్రంట్ పార్ట్ నుంచి. దీనికి కూడా హ్యాండ్స్ లాగే ఏ సైడ్ ఫ్రంట్ ఏ సైడ్ బ్యాక్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే ఏంటంటే ఫ్రంట్ సైడ్ అనేది ఉక్కుపట్టి కాజాపట్టి సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఇది వస్తుంది. చూడండి ఇలా 4 కావాలన్నమాట. నార్మల్ బ్లౌజ్ అయితే 4 కావాలి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 6 కట్ చేస్తాము, 2 ఏమో లైనింగ్ కట్ చేస్తాము, 4 ఒరిజినల్ కట్ చేయొచ్చు. లైనింగ్ పార్ట్ ఒకవేళ ఒరిజినల్ రాలేదనుకోండి, లైనింగ్లో 4 వస్తే లైనింగ్లో 4 కట్ చేయొచ్చు, ఒరిజినల్లో 2 కట్ చేయొచ్చు. చూడండి ఇది మ్యాంగోస్
పైకి వచ్చేలాగా నేను కట్ చేశాను. ఈ క్లిప్ మిస్ అయ్యిందండి, బ్యాక్ సైడ్ చూసారా, ఈ మ్యాంగోస్ ఇలా ఉన్నాయి కదా, పైకి వచ్చేలా నేను సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్ ఉంటే మాత్రం పైకి వస్తుందా కిందకు వస్తుందా మనం ఖచ్చితంగా చూడాలి, చూసి సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఫ్రంట్ ఇలా కట్ చేశాను. ఆ క్లిప్ రాలేదండి కటింగ్ చేసేటప్పుడు, నేను ఆన్ చేయడం మర్చిపోయినట్టున్నా, ఆన్ కాలేదు, అందుకే ఇప్పుడు కటింగ్ అయ్యాక చూపిస్తున్నాను మీకు. చూసారా, ఇక్కడ కూడా మ్యాంగోస్ పైకి వచ్చేలాగా హ్యాండ్కి నేను సెట్ చేయడం జరిగింది. 2 హ్యాండ్స్ తీయడానికి అవ్వలేదండి, అందుకని సింగిల్గా తీసాను. చూసారా, మ్యాంగోస్ పైకి వచ్చాయి. డిజైన్ కట్ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే డిజైన్ పైకి వచ్చేలా పెట్టుకొని కట్ చేస్తున్నాను అనమాట. మాకు కట్ చేసిన తర్వాత చూస్తే ఆ క్లిప్ రాలేదండి, మిస్ అయిపోయింది. ఫస్ట్ నుంచి లైనింగ్ కట్ చేసేది ఎలా కట్ చేసామనేది ఇక్కడ ఈ హ్యాండ్ దగ్గర నుంచి మీకు చూపించడం జరుగుతుంది, అందుకే కట్ చేసిన పీసెస్ని చూపించాను. చూడండి, ఇలా ఈ కేర్ అయితే తీసుకోవాలండి మనం డిజైన్ కట్ చేసేటప్పుడు. లీవ్స్ అయితే కిందకు ఉన్నాయి కానీ మ్యాంగోస్ పైకి ఉన్నాయి కాబట్టి నేను అవే పైకి వచ్చేలాగా పెట్టానన్నమాట హ్యాండ్కి. చూసారా, ఇలాగా దీనికి ఉల్టా సీదా ఉందండి. ఉల్టా సీదా ఉన్నప్పుడు చూడండి, ఉల్టా సైడ్ మనం ఇలా డ్రా చేసేసుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఏది సీదా ఏది ఉల్టా అనేది మనకి క్లాత్కి తెలియదు, ఒక్కొక్కసారి చాలా మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. అది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందే చూసుకొని మార్క్ వేసేసుకోవాలి ఆ ఒరిజినల్ క్లాత్కి ఏది ఉల్టా ఏది సీదా అనేది. ఇలాగా చూడండి, లైనింగ్ నేను 2 పీసెస్ తీసుకున్నాను, ఒరిజినల్ 4 తీసుకున్నా. ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది, లైనింగ్ కంటే లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను అక్కడ లైనింగ్ పీసెస్ 2 తీసుకున్నా, ఒరిజినల్ 4 తీసుకోవడం అయ్యింది. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. అన్నీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ షేప్ బెల్ట్స్ అయిపోతే ఇంకా మనం ఏం కట్ చేసుకోవాలి, ఉక్కు పట్టి కాజా పట్టి అవి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒరిజినల్ 4 తీసుకున్నప్పుడు మనం మిడిల్ లైనింగ్ పీస్ వచ్చేలా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.